నాగ చైతన్యానికి మళ్ళీ ఎంగేజ్మెంట్ అయింది కదా! సో, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ పెళ్లి కాబోతుంది కదా! చాలా హ్యాపీగా ఉంది మాకైతే. పెళ్లి కూతురు ఎవరో కాదు, మా వైజాగ్ అమ్మాయే, శోభిత ధూళిపాల. ఇంతకుముందు ఆమె మిస్ ఇండియా అయింది. అలాగే చాలా హిట్ సినిమాలు కూడా యాక్ట్ చేసింది కదా ఆమె. మేజర్, ఇంకోటేంటి స్పై అంటే గూఢచారి. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. చాలా అందగత్తె కూడాను. చాలా సంతోషంగా ఉంది. అంటే సమంత గారి రియాక్షన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలీదు ఆమె రియాక్షన్ ఎట్లా ఉంది. ఆమె చెన్నైలో కూర్చొని ఏడుస్తుందో ఏంటో తెలియదు కానీ చైతన్య అయితే చాలా మంచి వ్యక్తి. ఆ! మా వైజాగ్ అమ్మాయిని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మా వైజాగ్ అమ్మాయిని చేసుకున్నారు. మీరు తెలుసు కదా, నందిత అని. ఈయన కూడా శోభితని చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరైనా సంతోషించాలి కదా, ఏడకూడదు కదా. అవును. వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, విడిపోయారు మనకు తెలియదు. సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే సపోర్ట్ చేసేవారా? ఎవరు పెళ్లి చేసుకున్నా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ గా ఉంటే నరకం, అది అందరికీ తెలుసు కదా. మరి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటది కాబట్టి ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ సమంత పెళ్లి చేసుకున్నా గానీ మేము సపోర్ట్ చేస్తాం. ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత డబ్బుండి కూడా, అంటే అక్కినేని ఫ్యామిలీ అంటేనే చాలా డబ్బు ఉంటది కదా! మరి ఇంత సీక్రెట్ గా చేసుకోవడానికి కారణం ఏంటి? సీక్రెట్ ఏం లేదు. ఇంతకుముందు వాళ్ళు విదేశాల్లో తిరిగారు. ఆ వీడియోస్, ఆ ఫొటోస్ కూడా వచ్చాయి. శోభిత ధూళిపాల, నాగ చైతన్య. సీక్రెట్ ఏం లేదు. వాళ్ళు 4 ఏండ్లుగా డేటింగ్ లో ఉన్నారని అంటున్నారు మరి. సీక్రెట్ అయితే ఏం లేదు. ఇంతకుముందే వచ్చేసాయి పిక్స్ మాకు. అంటే ఎంగేజ్మెంట్ మరి ఇంత చిన్నగా చేసుకుంటున్నారు కదా! ఎవరికి చెప్పకుండా ఓన్లీ అక్కినేని ఫ్యామిలీ అండ్ శోభిత ఫ్యామిలీ వాళ్ళే. సింపుల్ గా చేసుకుంటున్నారు నాగార్జున గారి ఇంట్లో. ఈ రోజు నేను కూడా చూసాను TV9 లో. సంతోషం. నాగ చైతన్య చాలా మంచి వ్యక్తి. అజాత శత్రువు. ఎవరిని ఏమన్నాడు ఇండస్ట్రీలో. ఆయన పని ఏంటో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఆయనకి మళ్ళీ పెళ్లి అవ్వడం, మళ్ళీ ఒక ఇంటివాడు అవ్వడం అందరికీ సంతోషంగానే ఉంది. శోభిత గారు ఆయన నాగ చైతన్య లైఫ్ లో ఉండగానే విడాకులు తీసుకున్నారంట. ఏం తెలీదండి అవి మనకైతే మాత్రం. వాళ్ళిద్దరైతే చాలా అన్యోన్యంగా ఉన్నారు. 2012లో ఒకళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదా, నాగ చైతన్య అండ్ సమంత. 2016 వరకు ఉన్నారు. ఆ టైంలో ఆమె చాలా బిజీగా ఉంది కదా. 2016లోనే ఆమె మిస్ ఇండియా అయింది. ఎవరు? మన శోభిత శోభిత. ధూళిపాల. అప్పుడు వాళ్ళకి కనెక్షన్ లేదు. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది కదా. అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్లి అని అంటారు. అంటే 2 పెళ్లిళ్లకు వాళ్ళకు అసలు ఏ కామనే అని అంటారు. అక్కినేని నాగేశ్వర గారికి ఒక పెళ్లి అయింది కదా, అన్నపూర్ణ గారితో. అంతే కదా. ఇప్పుడు నాగార్జున గారు గాని, అలాగే అఖిల్ గారు గాని, నాగ చైతన్య. వీళ్ళకి అయింది, అందరికీ కాదు కదా. అందరికైతే కాదు. నాగేశ్వర గారికి ఒక్క పెళ్లి అయింది అన్నపూర్ణ గారితో. మొత్తం వీళ్ళు 5గురు అనుకుంటా సంతానం. 5గురు, 4గురు అనుకుంటా. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, నాగ సుశీల్, ఇంకొకరు ఉన్నారు అనుకుంటా. ఫైనల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు శోభితతో మ్యారేజ్? మాకందరికి చాలా హ్యాపీగా ఉంది. శోభిత కూడా మా వైజాగ్ అమ్మాయి. అంటే ఆమె పుట్టి పెరిగిందంతా తెనాలి. కానీ వైజాగ్ లోనే వాళ్ళ డాడీ వాళ్ళది వైజాగ్, వాళ్ళ మమ్మీ వాళ్ళది తెనాలి. చాలా అందగత్తి. మిస్ ఇండియా కూడా అయింది, మీ అందరికి తెలుసు, 2016లో. అలాగే ఆమె సినిమాలు కూడా మంచి హిట్లు అయ్యాయి. ఆమె హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ చాలా భాషలో యాక్ట్ చేస్తుంది. చాలా బిజీ ఆర్టిస్ట్ కూడాను. సో ఆమెను పెళ్లి చేసి కూడా మా అందరికి సంతోషమే. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? అరవింద్. అరవింద్. సో ఇప్పుడు నాగ చైతన్య మ్యారేజ్ మీద చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ. మరి అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అఫ్ కోర్స్, నాగ చైతన్య గారు అంటేనే చాలా ఫేమస్. సో అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా ఫేమస్. సో అందుకే ఖచ్చితంగా వైరల్ అవుద్ది 100%. మరి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, విడిపోయారు అంటే ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలని రూల్ ఏం లేదు. సో అంటే శోభితాన్ని చేసుకుంటున్నాడు కదా, మరి శోభితాన్ని చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అట్లేం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు తనే సెట్ అయిందనని వాళ్ళు అనుకున్నారు, సో చేసుకున్నారు. దట్స్ ఇట్ అని నా ఒపీనియన్. మరి ఇప్పుడు సమంత రియాక్షన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సమంత అప్పుడు ఫస్ట్ లోనే విడిపోతున్నాం అంటేనే పర్వాలేదండి, నేను అన్ని కట్టుబాట్లకి ఆ అనుగుణంగా ఉంటాను. సో మనకి నష్టపరిహారం ఇస్తానన్నా కూడా వద్దు, పర్లేదు నేను బతకగలను అనని తను ఇండివిజువల్ గా విడిపోయారుగా. సో అంటే తను అప్పటి నుండే ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోలేదు కదా విడిపోయినప్పటి నుండి. ఇప్పుడు నాగ చైతన్యనేమో మరి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? అట్లేం లేదు, తను ఏంటంటే తనే కావాలని అనుకున్నారు, కోరుకున్నారు, లవ్ చేసుకున్నారు, సో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత కూడా అతను చివరి వరకు కూడా అలానే ఉంటదనని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చాలా లవ్ చేసిందని మనం అన్ని వీడియోస్ లో, ఫొటోస్ లో, అన్నిట్లలో ప్రతి ఒక్క దాంట్లో చూసాము. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. సో ఒకవేళ తను చేసుకున్నా చేసుకోకపోయినా మనసులో ఉన్న మనిషిని మాత్రం ఎవ్వరు విడదీయలేరు. ఓ మనం డైవర్స్ తీసుకుంటే విడిపోతారు కావచ్చు, బట్ మనసుని మాత్రం విడదీయడం ఎవ్వరి వల్ల కాదని అయితే నేను 100% చెప్పగలను. అది నిజం, మీకు కూడా తెలుసు.
అంటే ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనుషులు వేరే వాళ్ళతో కలవచ్చు కానీ మనసులు మాత్రం అవి ఎప్పటికీ ముడిపడ్డాయి మళ్ళీ విడదీయడం అంటూ ఆ దేవుడి వల్ల కూడా కాదని లవ్ నేను ట్రాక్ కూడా ఎప్పటి నుండో నడుస్తుంది అని అంటున్నారు. అంటే ఎవరికి శోభితకి మళ్ళీ నాగ చైతన్యకు ఎప్పటి నుంచో చేసుకుందాం అని అనుకుంటారు కానీ ఇప్పుడు సడన్ గా బయట పెట్టారు. అట్లేం లేదు ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఒక ప్లేస్ ఖాళీ అయింది రీప్లేస్ చేసుకోవాలి అలానే రీప్లేస్ చేసుకున్నాను కూడా మనం అనుకోవచ్చు ఓకే. కానీ సమంత అలా కాదు సమంత గారు ఎట్లా అంటే మనకి తను చాలా లవ్ చేశారు సో మనస్ఫూర్తిగా ఒకరిని అంగీకరించిన తర్వాత మళ్ళీ ఆ మనసులోకి వేరే వాళ్ళు వచ్చినా కూడా ఆ మనసుని మళ్ళీ ఫుల్ఫిల్ చేయలేరనే చెప్పుకోవచ్చు అదైతే నేను 100% చెప్పగలను ఇది కూడా చాలా వైరల్ గా వినిపించింది కదా బ్రో. అంటే ఏంటంటే మనకి అడవి శేషికి శోభితకి కూడా కొంచెం రూమర్స్ అలా వినిపించాయి. రూమర్స్ ఎప్పటికీ రూమర్సే అని ఎవరైనా చెప్పొచ్చు అది మీకు కూడా తెలుసు అవునవును. రూమర్స్ అవి ఏముంది సెలబ్రిటీ అంటే ఆటోమేటిక్ గా ఎన్నో రూమర్స్ వస్తాయి కానీ నిజమేంది రియాలిటీ ఏందని ఒక సెలబ్రిటీకే తెలుస్తుంది అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్లి అనేది కాన్సెప్ట్ ఉంది అన్నట్టు. అంటే ఆ నాగార్జున గారిని చూసుకున్న రెండో పెళ్లి, ఇప్పుడు ఈ నాగ చైతన్య చూసుకున్న రెండో పెళ్లి. అంటే దానిపైన మీరు ఏమంటారు? అది నథింగ్ అండి అట్లా అనుకుంటే ఇంకా కష్టం ఎందుకంటే మేబీ అట్లా జరిగిందేమో కానీ దాన్ని పట్టుకొని మనం అన్నిటిని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు కదా ఓకే. అదైతే థ్యాంక్ యూ. ఓకే అండి